మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ లక్ష్యం ఒకటే, మావోయిస్టులను ఏరేయాలి. అక్కడ మావోయిస్టులను ఏరేయడం అని కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపదని, లక్షలాది కోట్ల విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి వాళ్ళు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి చర్చలు పెట్టుకుంటే, మావోయిస్టులతో చర్చలు పెట్టుకుంటే అటవీ సంపద రాదు కదా. అక్కడ అలజడి సృష్టిస్తేనే సంపదను అక్కడ దాని మైన ఉన్నటువంటి ప్రజల్ని ఖాళీ చేయాల్సినటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి కోరుతాం. గాజాల రవి మృతితో ఇప్పటికే అంటే శాంతి చర్చల ప్రతినిధి కూడా చనిపోయారు. ఇప్పుడు అమర్ తప్ప వేరు లేరు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో చర్చలు జరిపింది మావోయిస్టులతోని. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందుకు రానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మావోయిస్టులతో చర్చలు జరిపి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఏమడుగుతారు మావోయిస్టులు, వాళ్ళు ఏమైనా పొలాలు కావాలని అడుగుతురా, వాళ్ళకి ఏమైనా సొంత ఆస్తులు కావాలని అడుగుతురా, పేదవాళ్ళకి భూములు పంచాలంటున్నారు, పేదవాడికి ఉద్యోగం కావాలంటున్నారు, చదువుకున్నోడికి నౌకరు కావాలంటున్నారు, వాళ్ళ బతుకులు మారాలంటున్నారు. ఇది తప్పెట్లయితుంది? ఇది నిజంగా ప్రభుత్వాల ఎజెండా, పార్టీల ఎజెండా అయితే వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని ముందుకు రావాలి. 2020 డెడ్ లైన్ పెట్టినారా? సాధ్యమయ్యే పని అనిపిస్తుంది ఉద్యమానికి సంబంధించి? ఉద్యమాలు ఎప్పుడు ఆగిపోవు, అవి మరో రూపం తీసుకుంటాయి. మావోయిస్ట్ రూపంలో ఉండొచ్చు, అది మరో రూపంలోకి వస్తుంది తప్ప ఉద్యమాలు ఎప్పుడు కూడా ఆగిపోవు. ఉద్యమాలు సజీవంగానే ఉంటాయి, అవి రూపం మార్చుకుంటాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. సో ఆయన భౌతికాన్ని చూసినప్పుడు కానీ, బంధుమిత్రులతో మాట్లాడినప్పుడు కానీ, అంటే ఆయన మరణానికి సంబంధించిన అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిచయం ఉందా సార్? అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది క్లియర్ గా పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేసినట్టుగా, చంపినట్టుగా, చిత్రహింసలు చేసి గురి చేసి చంపినట్టుగా చెప్తా ఉన్నారు. సో అంశాలన్నీ తేలాల్సినటువంటి అంశాలు.